దేవుణ్ణి దూషించు అని యోగు భార్య చెప్పినప్పుడు యోగు ఏమంటాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడకు అని అంటాడు. అలా అని మళ్ళీ మోకాళ్ళ నుండి ప్రార్థిస్తాడు. మళ్ళీ సాతాను దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుని దగ్గరికి వెళ్తే ఏమంటాడంటే, చూసావా, నువ్వు అతని దగ్గర ఉన్న ధనమంతా తీసుకున్నావే, అతని సంతానాన్ని తీసుకున్నావే, సమస్తం అతని దగ్గర నుంచి తీసుకున్నావు కదా, అయినా కానీ యోగు మాత్రం నన్ను మరవక ఎత్తున్నాడంట, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాడు. అంటే అప్పుడు సాతాను మళ్ళీ ఒక మాట అంటాడు, అతని సమస్తం తీసుకున్నావు కానీ అతని ప్రాణం బాగానే ఉంది కదా, అతని ప్రాణం బాగున్నందుకే కదా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నువ్వు అతనికి ఏ హాని తలపెట్టక అతన్ని ఆరోగ్యంగా ఉంచినావు అని సాతాను మళ్ళీ దేవుడితో అంటది. అయితే అతని ప్రాణాన్ని తప్ప అతన్ని ఏమన్నా చేసుకొని మళ్ళీ దేవుడు ఇస్తాడు. అవకాశం ఇస్తే మళ్ళా యోగు కిందికి వెళ్తాడు. కిందికి వెళ్ళి ఆకాశం నుంచి భూమి దిగొచ్చి సాతాను యోగు పడుకొని నిద్రిస్తూ ఉండగా ఏం చేస్తాడంటే అతనికి కురుపుల్ని పుట్టిస్తుంది. కురుపులు అంటే అది ఒక టైప్ అదే కురుపుల్ని పుట్టించినప్పుడు ఏమైతుంది, కురుపుల వల్ల యోగుకి నొప్పి తీసి నువ్వు పెట్టి అతను మంటతో పింక్ రాళ్ళని తీసుకొని గీక్కుంటూ ఉంటాడు. అంత బాధలో కూడా యోగు ఏం చేశాడంటే ప్రార్థిస్తాడు, దేవుడిని ప్రార్థిస్తాడు. దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో అని అనుకుంటాడు. అయితే అతని ప్రాణం మీదకి వచ్చినా కానీ దేవుని మాత్రం మర్చిపోకుండా దేవుని ప్రార్థిస్తూనే ఉంటాడు. అప్పుడు కూడా యోగు భార్య అంటది, ఇంతవరకు వచ్చినా కానీ నువ్వు దేవుని దూషించావా అని అడుగుతుంది. ఆయననే ఇచ్చినాడు, ఆయననే తీసుకున్నాడు అని యోగు అంటాడు. అయితే అతని స్నేహితులు వస్తారు. ఎప్పుడు అతనికి ఆస్తి అంతా పోయి, కుమారులంతా పోయి, అంతా పోయినప్పుడు అతని ఫ్రెండ్స్ వచ్చి ఏమంటారంటే, ఇంత జరిగింది, నీకు ఆస్తి నష్టం ఇక్కడ చూడండి, సమస్తం కోల్పోయావు కదా ఏమో, ఇప్పుడైనా నీ దేవుని దూషించు అన్నప్పుడు వాళ్ళని తిట్టి పంపిస్తాడు యోగు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పి వాళ్ళని తిట్టి పంపిస్తాడు. అంత కష్టంలో కూడా అతను బూడ మీద పోసుకొని పొరలాడుతుంటాడు. పొరలాడుతూ ఆ కురుపులను తీరుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ దేవుని మాత్రం దూషించాడు. నరకం అనుభవిస్తుంటాడు. ఎంత నరకం అంటే అంత బాధలో కూడా దేవుని మాత్రం దూషించగా దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటాడు. అట్లా అంత జరిగినా కూడా నన్ను దూషించలేదు అని అంటాడు. సాధారణప్పుడు దేవుని దగ్గర ఓడిపోతుంది. అతని ప్రాణం తప్ప ప్రతిదీ అతని దగ్గర సమస్య, తన అనారోగ్యంతో పాటు ప్రతిదీ తీసుకున్నా కానీ యోగు మాత్రం దేవుని దూషించగా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ప్రేమిస్తూనే ఉంటాడు. అప్పుడు సాధారణుడు యోగుని మాత్రం మార్చలేకపోయినానని దేవుని దగ్గర ఓడిపోతాడు. ఆ విధంగా మనము కూడా ఎట్లా ఉండాలంటే, మన దగ్గర ఏది తీసుకున్నా కానీ దేవుని యొక్క భయము భక్తి కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అతని ఆస్తి, కుమారుడు అందరు కోల్పోయినారు కదా. యోగు అన్ని కోల్పోయినాడా లేదా? కోల్పోయినాడు. అయితే ఎంతైతే కోల్పోయినాడో అంతకు రెండింతలుగా ఆశీర్వాదం పొందుకుంటాడు. యోగుకి జరిగిన దాని తర్వాత రెండింతలుగా ఆశీర్వాదం పొందుకుంటాడు. అతనికి మళ్ళీ కుమారులు పుట్టారు. అతనికి మళ్ళీ ఆస్తి మొత్తం ఒకసారి రెండింతలుగా అభివృద్ధి పరుస్తారు. అట్లా మనము దేవుని కష్టాల్లోనైనా, నష్టాల్లోనైనా, శ్రమలైనా, ఇబ్బందిలోనైనా, మనకి ఎంత అనారోగ్యమైనది ఏమున్నా కానీ మనం మాత్రం దేవుని దూషించగలడు. ఇంత చిన్న కష్టం వస్తేనే ఏం దేవుడప్ప, ఏం చేయడు మాకి అనుకుంటాం కదా. అట్లా అనుకోకుండా ఎంత కష్టంలోనైనా ఏ పేరు ఏము ప్రాణం పోయే స్థితిలో కూడా దేవుడు ఏం చేసినాడు, ప్రేమించినాడు, ప్రార్థించినాడు. ఆ విధంగా మనం కూడా ఏ స్థితిలోనైనాను అది ఎట్లయినా, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఏదో ఒక కష్టపెట్టింటారు మనల్ని, బాధ వేసుకుంటారు. ఆ బాధలో ఏమనుకుంటారు కొంతమంది, ఏం దేవుడో మన కష్టాలు తెచ్చినాడు, ఏం దేవుడో అసలు మా కష్టాలు తీర్చుకున్నాడు అని అనుకుంటాం. అట్లా అనుకోకుండా ఏ స్థితిలోనైనా మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఎట్లాంటి స్థితిలోనైనా మనకి ఉన్న దాంట్లో దేవుని ప్రార్థించాలి. సరేనా? అర్థమైందా? ఏమర్థమైంది?
ఏమర్థం కాలేదా? అట్లా మనము ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని మరవక ఏమి